దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం అండి. స్వామీజీ, సాధనకు అనుకూలమైన ప్రదేశాలు ఏమిటి? అయితే మనసు ఎక్కడ సహకరిస్తుందో అదే హిమాలయాలు, అదే వైకుంఠం, అదే కైలాసము. మనసు నిలకడ చెందక మనసు ప్రసన్నత లేకపోతే అది కైలాసంలో ఉన్న అది నరకమే మనకు. అయితే ఈ మనసు మీకు ఎక్కడ ప్రసన్నంగా ఉందో, హాయిగా ఉందో, ఆనందంగా ఉందో అక్కడ కూర్చొని సాధన చేయండి. ఎంత గొప్ప ప్రదేశాలైనా అక్కడ మీకు మనసుకు శాంతి లేని ప్రదేశము, అలాగే మీకు సాధనకు భంగం కలిగించే స్థలాన్ని ఎంత మహత్తరమైందన్నా విడవాలి. మీకు సాధనకు అనుకూలమైంది ఎటువంటి కష్టతరమైన పరిస్థితులైనా స్థలమైనా కానీ అక్కడ మీరు ఉండాలి. అయితే ఒకటి ఏంటంటే మనసు ప్రధానం. ఎందుకంటే మనకు సమస్యలు ఎక్కువ ఉంటే హిమాలయాల్లో ఉంటే కూడా చెమట వస్తుంది, సమస్యలు గుర్తుకొస్తే అంత చలిలో. ఇక్కడ ఉండి కూడా హాయిగా మనసును వశంలో చేసుకుంటే సుఖంగా హాయిగా సంతోషంగా ఉంటాము. మనసు ప్రధానము. మనసు ఇలా తిప్పితే పడుతుంది తాళము, ఇలా తిప్పితే వదులుతుంది తాళం చేయి ద్వారా మనము తాళం చేయిని తిప్పితే అట్లా మనం తిప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనము ప్రపంచం వైపు తిప్పుకోవచ్చు, మనసుని అంతర్ముఖం ఆత్మ వైపు తిప్పుకోవచ్చు. ప్రపంచం వైపు తిప్పుకుంటే దుఃఖము, పరమాత్మ వైపు తిప్పుకుంటే ఆనందము. కనుక మన మనసుని పరమాత్మ వైపు తిప్పుకోవాలి. ప్రదేశాల్లో పెద్ద ఇంపార్టెంట్ ఉండదండి. మనసులో ఉండేదంతా కూడా మలిన మనసు ప్రపంచంలోకి పరిగెత్తి దుఃఖాన్ని కలిగిస్తుంది, శుద్ధ మనసు ఆత్మలో లయమై సుఖాన్ని కలిగిస్తుంది. కనుక మనసుని శుద్ధంగా చేసుకోవడానికి ప్రాణాయామం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. నిరంతరం సాధన చేస్తూ ఉండగా ఈ యొక్క శరీరం మనసు ఆధీనములైనప్పుడు నిజమైన సుఖం శాంతి కలుగుతుంది. కానీ మనకి ఇంట్లో డిస్టర్బ్ లేని స్థలాన్ని, మనకు ధ్యానానికి అనుకూలమైన స్థలాన్ని కొంచెం ఏర్పాటు చేసుకుంటే మంచిది. మనం ఒక చిన్న కార్డ్బోర్డ్ లాంటిది కొట్టుకొని ఒక మూలకి ఇంట్లో చక్కగా కార్డ్బోర్డ్ లాంటిది 2 మూలలు కొట్టుకుంటే 4 మూలలు అవుతుంది. 2 మూలలు ఆల్రెడీ ఉంటాయి ఒక మూలకు, ఇంకా 2 మూలలు కార్డ్బోర్డ్ లాంటిది కొట్టుకొని చిన్న ద్వారం ఇది చేసుకుంటామంటే చాలా అద్భుతమైన ఇది. మనం లోన ఒకటి మౌనంలో ధ్యానంలో ఉన్నారని స్టిక్కర్ వేసుకొని చక్కగా లోపల కూర్చుంటే ఇంట్లో పెంపుడు జంతువులు, మనుషులు ఇబ్బంది కలిగించరు. ఒకే స్థలంలో ఒకే సమయం ప్రకారం నిరంతరం సాధన చేస్తుంటే చాలా బాగుంటుంది. అది మనకు చక్కటి వైరాగ్యంతో సాధన చేయాలి, నిరంతరం చేయాలి. అట్లా మనం ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా చేయాలి. అట్లా మన కోసం మనం అన్నిటికీ సమయం ఇస్తాం. మనం సమయం లేదు బిజీ అంటాము. క్షణకాలంలో మనం దేహం వదిలితే ఏమి మన ఎంబడి వస్తాయి? నాకు కొంచెం ఇంట్లో అన్ని సర్దుకొని వస్తానంటే ఆయన యమధర్మరాజు వినడు కదా. మరి చూడండి, ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఏమి తీసుకెళ్లారు, ఏమి పట్టుకెళ్లారు, ఏమి ఆరాటము. ఉన్నంతకాలం ఆరాటం టెన్షన్స్ బిజీ తోటే ఉన్నారు. ఇట్లా విచారణ చేసేసి చక్కగా ప్రదేశాల్లో ఏమి లేదు, మనసులో ఉండేదంతా మనసుకు సమాధానం చెప్పుకొని ఎక్కడ కూర్చున్నా ధ్యానావస్థ పొందుతారు. కనుక మనసు సమాధానం చేసుకొని కొంచెం డిస్టర్బ్ లేని ఏకాంత ప్రదేశంలో ఇంట్లోనే మనకు అనుకూలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని సాధన చేసుకోండి. సెలవు దినాల్లో ఏదన్నా చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు అరణ్యంలో వెళ్ళి కూడా సాధన చేసుకోవచ్చు. దానికంటే అరణ్యాలు ఇప్పుడు అనుకూలంగా లేవు కనుక ఎండ వాన చలి ఉంటుంది, దోమలు వాములు, నీళ్లు లేవు, భోజనము అన్నీ అవస్థ పడుతుంటారు. కనుక ఒక మంచి పుణ్య ఆశ్రమంలో కూడా 3 రోజులు ఉండి గురువుల ఆశ్రమంలో కూడా సాధన చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఒక ఆశ్రమంగా, గృహస్థ ఆశ్రమంగా దాన్ని కేటాయించుకొని అది తయారు చేసుకోవాలి. ఇల్లునే ఆశ్రమంగా తయారు చేసుకొని చక్కగా ఇంట్లోనే సాధన చేసుకొని ఏకాంతంగా సాధన చేసుకోవాలి. మనసు ప్రధానం కనుక మనసును వశంలో పెట్టుకొని సాధన చేయాలి. స్వామీజీ, సాధనకు కుటుంబం, సమాజం సహకరిస్తలేదు, ఏం చేయమంటారు? అయితే ఇప్పుడు ఋషులకి కబీర్దాసుకు సహకరించిందా, బ్రహ్మంగారికి సహకరించిందా, వివేకానంద స్వామికి కుటుంబం సహకరించిందా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంటికి వస్తే తల్లి ఏడుస్తుంటుంది, మహాపరమ భక్తురాలు, ఆమెను చూస్తేనే నాకు ఏడుపు వస్తుంది. అన్న, తమ్ముడు, చెల్లి వాళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఇవి బంధాలు, భవబంధాలు లేవా? ఇవన్నీ ఎవరికి లేదు? బ్రహ్మంగారికి కుటుంబం, ఫ్యామిలీ లేదా? వాళ్ళు ఏడుపు చూస్తే ఆయనకు బాధ కలగదా? లాయర్ మహేషకు ఆకలి ఏడుపు, పిల్లలు చూస్తే బాధ లేదా? సమస్య లేదా? ఎవరికి దుఃఖాలు లేవు? రమణ మహర్షికి క్యాన్సర్ గడ్డ వచ్చి శరీర బాధలు లేవా? రామకృష్ణ పరమహంస గొంతు బాధ లేదా? మలయాళ స్వామికి చెవు క్యాన్సర్ గడ్డ వచ్చి ఆ చెవులో మధుమేహం వచ్చేసింది, అంటే షుగర్ వ్యాధి రావడం వలన 10 సార్లు చెవుని శస్త్రచికిత్స చేయడం, ఆపరేషన్ కోసిందానే కోయడం 10 సార్లు చేస్తుంటే ఎంత భయంకరమైన దుఃఖాలు ఋషులకి లేవా? అలాగే గురునానకు లేవా? ఫ్యామిలీ సమస్యలు, కష్టాలు, దుఃఖాలు లేవా? ఈ ప్రపంచంలో ఎవరికి లేవండి సమస్యలు లేను. కాకపోతే మనోబలం, ఆత్మబలాన్ని విచారంతో ఎవరికి దుఃఖం వచ్చింది? ఈ శరీరానికే కదా వచ్చింది, మనసుకే కదా వచ్చింది. మనసు లేకపోతే రాత్రిపూట ఏం దుఃఖం లేదు, సుఖం లేదు. మరి ఎందుకు? అది మనసు పనిచేస్తేనే కదా. ఈ మనసు ఎవరిది? మనసు శరీరంలోకి వచ్చినాము. ఈ శరీరం నేనా? ఎవరికి వచ్చింది దుఃఖము?
ఎన్నో జన్మల నుంచి సుఖాలు దుఃఖాలు వస్తూ పోతుంటాయి. సముద్రంలో అలలు తప్పవు, సంసారంలో సమస్యలు తప్పవు, వస్తూ పోతుంటాయి. వాటిని లెక్క పెట్టొద్దు. మనసును స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ లాగా చేసి సాధన చేసుకోవాలి. నాకు ఏ సంబంధం లేదు, నాకు ఏవి ఇవి లేవు, నేను ఒట్టి చేతిలో వచ్చిన ఒట్టి చేతిలో వెళ్ళాలి. ఈ భవబంధాలన్నీ మాయా అజ్ఞానం చేత కలిగింది, మలిన మనసు చేత కలిగింది. ఈ మనసు నేను బాగా విచారణ చేస్తే శరీరం నేను కాదు, మనసు నేను కాదు, మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు, మరి నేను ఎవరిని, నేను ఆత్మస్వరూపమే, చిత్తు చత్తు ఆనంద స్వరూపాన్ని నేను ఎవరికి కలుగుతుంది దుఃఖం అని విచారణ ద్వారా మనం వాటిని తొలగించుకొని ప్రాణాయామ కర్మ ద్వారా, ఇంకా మనసు వినకపోతే ప్రాణాయామ ద్వారా దాన్ని వశం చేసుకోవచ్చును, శుద్ధం చేయవచ్చును. సబ్బు పెడుతుంటే మురికి పోతుంది వస్త్రాలకు, అట్లా శుద్ధం చేయొచ్చును. బంగారాన్ని నిప్పులు వేసి కలిస్తే ఇత్తడి రాగిపోయి చక్కగా మలినం అంతా పోయి శుద్ధమైన బంగారం వన్నె పలికినట్టుగా మనం విశుద్ధ సత్వగుణంలో మనం వన్నెతో శోభిస్తాము. తమో రజోగుణాలు కలిసినప్పుడు మలినం మనసుతోటి మనం శోభించము. తమో రజోగుణాలు పోయి విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు మనము అంతా శోభిస్తాము. కనుక ఇవన్నిటిని మనం సాధన ద్వారా మనం నిరంతరం సాధన చేయాలి, నిరంతరం చేయాలి. ఇవన్నీ ఏవి ఇప్పుడు చిన్నపిల్లవాడు పెద్ద బరువు మోయలేడు, పెద్దవాడు పెద్ద బరువు అయినా మోయగలుగుతాడు. అట్లాగే మన బలము ఆత్మబలం మనోబలం లేకనే మనకు ఇవన్నీ దుఃఖాలు బాధలుగా కష్టాలు లెక్కన అనిపిస్తున్నాయి. మన ఆత్మబలాన్ని మనోబలాన్ని సాధన ద్వారా పెంచుకున్నప్పుడు పెద్ద సమస్యలు కూడా చిన్నగా తోస్తాయి. ఋషులకు కూడా అంతే అనమాట. వాళ్ళకి చిన్నగా ఎందుకు తోస్తున్నాయి అంటే వాళ్ళ ఆత్మబలం మనోబలం పెంచుకున్నారు, వాళ్ళ ఆత్మస్థాయిలో ఉన్నారు. ఈ దేహ స్థాయిలో ఆలోచించరు, ప్రపంచ స్థాయిలో ఉండదు. వాళ్ళది ఇంద్రియ అతీత స్థితి. మనం ఇంద్రియ స్థాయిలో ఆలోచన చేస్తాము. అలాగే దేహ స్థాయిలో ఆలోచన చేయడం వలన, మానసిక స్థాయిలో ఆలోచన చేయడం వలన ఇవి పెద్దగా కనిపిస్తాయి. కానీ ఋషుల స్థాయిని మనం కూడా అందుకోవాలి. మనం కూడా ఆత్మబలం మనోబలం పెంచుకోవాలి, మన ఆత్మస్థాయిని పెంచుకోవాలి, ఆత్మవికాసాన్ని పెంచుకోవాలి. సాధన పెంచుతూ పోతుంటే ఆత్మబలం మనోబలం పెరిగి చక్కగా ఇవన్నీ చాలా చిన్నగా తోస్తాయి. వాటిని అధిగమిస్తాము. ఊరికి మనం పుస్తకాలు చదవడం, ఉపన్యాసాలు వినుకుంటూనే పోతే సాధన జోలికి వెళ్ళలేదనుకో, ఎన్నటికీ ఆత్మబలం మనోబలం పెరగదు. మనం ఇవన్నీ మన మీద మనకు విశ్వాసం కానీ, భగవంతుని మీద విశ్వాసం, గురువు పైన విశ్వాసం, శాస్త్రం పైన విశ్వాసం, సాధన పైన విశ్వాసం మనకు కలగదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్ళలేము. సాధనలో కొంచెం ప్రయత్నం చేయాలి. నిరంతరం సాధన చేస్తుంటేనే ఇవన్నింటినీ తట్టుకోగలుగుతాము. ఏ సమస్యలు వచ్చినా గొప్ప గొప్ప ఋషులకి లేవా, గొప్ప గొప్ప సమాజంలో ఉండి కూడా చూడు వాళ్ళకి లేవా, సంఘ సంస్కర్తకు వస్తే ఎన్ని సమస్యలు, సంఘాన్ని సరిచేయాలని వస్తే వివేకానంద స్వామికి, దయానంద సరస్వతికి, పరమహంస యోగానందకి, మలయాళ స్వామికి, రమణ వీళ్ళంతా సమాజంలో బోధించడానికి వస్తే ఎన్ని కష్టాలు గురునానక్కి. అట్లా ఎందుకంటే మరి వాళ్ళకి సమస్యలు ఉండవా, సమాజంలోనే ఉన్నారు కదా, అందరితో పాటు జీవించి వాళ్ళు ఋషులయ్యారు కదా. ఇవన్నీ దేన్ని వదలన అవసరం లేదు. అన్నిట్లలో ఉండి మనం సాధించాలంటే ఒకటేంటిదంటే ఆ సమస్య పెద్దగా ఎప్పుడు వస్తుందంటే మనకు మనోబలం ఆత్మబలం లేదు, సాధన పెంచుకోలే. మన స్థాయి ఉంది. సాధన బలం పెంచుకుంటే అన్ని సమంగా తీసుకునే స్థితి వస్తుంది, అన్ని తట్టుకుంటాము. మన ఏ బలవత్తమైన దుఃఖాలు కూడా మనం ఏం చేయలేవు. స్వామీజీ, సాధన చేయకపోతే దైవానుగ్రహం లభించదండి. అంటే నాకు చదవకపోతే ఉద్యోగం రాదా అన్నట్టుగానే ఉంటుంది క్వశ్చన్ కూడా. అవును, చదవకపోతే ఉద్యోగం రాదు. చదివిన వాళ్ళే ఎంతోమంది పోటీ పడుతున్నారు. చదివిన వాడికి, అన్ని డిగ్రీలు పాస్ అయిన వాడికి ఉద్యోగం దొరకట్లేదు. ఇక చదివిన వాడికి ఎట్లా వస్తుంది ఉద్యోగం? ఎట్లంటే ఇప్పుడు అది చదివిన వాళ్ళనే పోటీ ఉంటుంది. కానీ ఈ మోక్షం అనే ఉద్యోగంలో అన్ని ఖాళీలే. ఆ పూర్వకాలంలో రావణుడి దగ్గర ఒక విమానం ఉండేదంట. అతను కొట్టి లాక్కున్నాడు ఎవరు, మన కుబేరుని విమానాన్ని. 1,00,000 మంది ఎక్కిన ఒక సీటు ఖాళీ ఉంటుంది, 2,00,000 మంది ఎక్కిన ఒక సీటు ఖాళీ ఉంటుంది. ఇక్కడ మోక్షం అనేది అన్ని ఖాళీలే. ఇక గవర్నమెంట్ అన్న ఉద్యోగాలు లేవు అనొచ్చు, నువ్వు అన్ని డిగ్రీలు పట్టాలు పట్టుకున్నా కానీ ఇక్కడ మోక్షం అనే ఉద్యోగంలో అన్ని ఖాళీలే ఉంటాయి. అయితే సాధన చేయని వాడికి మోక్షం లభించదు కోటి జన్మలకైనా. పురుష ప్రయత్నంలో దారిలో మెల్లమెల్లగా నడుస్తుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకుంటాడు. నెమ్మదిగా సాధన చేస్తుంటే ఏ జన్మలో ఒకసారి అయినా తరిస్తాము. కానీ పురుష ప్రయత్నం చేత ఎప్పుడో ఒకసారి టీ ఆరుతుంది అంటే బస్సు వచ్చేసింది, మిత్రుడు టీ ఇచ్చాడు, టీ తాగకుండా పోతే ఇతను ఫీల్ అవుతాడు, టీ తాగితే బస్సు మిస్ అవుతుంది. ఏం చేయాలి? ఒక సాస్ ఇవ్వండి అని తీసుకొని ఊపుకుంటూ ఒక నిమిషంలో టక్కున తాగేశాడు, బస్సు అందుకున్నాడు. ఇక్కడ ఇదే పురుష ప్రయత్నం. దీన్ని చల్లార్చుకోవాలి, తాగాలి, బస్సు ఎక్కాలి. ఆ మోక్షం అనే బస్సు ఎక్కాలి అని ఎక్కాలంటే ఈ యొక్క టీ అనే ప్రాపంచికమైంది ఇది ఉంది. దాన్ని ఆ ప్రాపంచికంలో ఉంటూ ఈ యొక్క సాధన, అదే మనము దాన్ని ఊదుతూ తాగినాం కదా, అదే పురుష ప్రయత్నము, అదే యోగము పురుష ప్రయత్నము. సాధన చేత మనం తొందరగా పొందవచ్చు. అది ఎప్పుడో ఆడుతుంది అంటే అక్కడ బస్సు మిస్ అవుతుంది, ఇక్కడే ఆగిపోతాం. అట్లా ఎప్పుడో పొందుతాము, ఎప్పుడోసారి లయం అవుతుంది, ఎప్పుడోసారి అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడనే నేను మోక్షం పొందాలనే తీవ్రమైన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. కనుక తీవ్రమైన శ్రద్ధ, కుతూహలం ఉండి సాధన చేయాలి. సాధన లేని ప్రపంచంలో వైకుంఠం వెళ్తే విష్ణుమూర్తి, కైలాసం వెళ్తే శివుడు మనకు మోక్షం ఇయ్యలేడు. పురుష ప్రయత్నం చేత పొందేది. సోమరులకు ఎచ్చట మోక్షం లేదు. ఎక్కడున్నా కానీ, కైలాసంలో ఉన్న, వైకుంఠంలో ఉన్న, హిమాలయాల్లో ఉన్న, మీరు సంసారంలో ప్రాపంచికంలో ఉన్నప్పటికీ మీ మనసు పరమాత్మలో పెట్టి నిరంతర సాధన చేస్తే ముక్తాత్మలు అవుతారు. పురుష ప్రయత్నం చేత పొందేది సాధన. స్వామీజీ, సాధనకు ఎదురయ్యే సామాజిక సమస్యలు ఏంటి?
చాలా చాలా ఉంటాయండి. ఇప్పుడు సాధన పెరిగే దేశాలనే ఎన్నో విఘ్నాలు అంటారు కదా! ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మికము అనంటే సాధనలో మనకు చక్కగా శరీరము ఇయన్నీ రకరకాలుగా మనకు ఇవన్నీ ఉంటాయండి. అయితే ఆది భౌతికం అంటే శరీరానికి సంబంధించిన రోగాలు, నొప్పి, బాధ. ఆధ్యాత్మికములు అంటే చక్కగా మనకు ఎందుకంటే ఆ యొక్క అంటే ఆది భౌతికం అని అన్నప్పుడు మనకి యొక్క ప్రకృతి ద్వారా మనకు అనేకమైన జీవరాశుల ద్వారా ప్రకృతి ద్వారా కలిగే దుఃఖాలు. అలాగే ఆధ్యాత్మికం అనంటే మనకు యొక్క అంటే అంటే ఆది దైవికం అంటే దేవతల ద్వారా కలిగే విఘ్నాలు. ఎంతోమంది దేవతలు మనకు విఘ్నాలు కలిగిస్తారు. ఆధ్యాత్మికం అంటే మనకు శరీరానికి వచ్చే ఈ రోగము, నొప్పి, బాధ, సమస్యలు. ఆది భౌతికం అంటే ప్రకృతి ద్వారా, జంతువుల ద్వారా, ఇతరుల ద్వారా కలిగే దుఃఖాలు. దైవికం అంటే దేవతల ద్వారా కలిగే, ఆది దైవికం అంటే దేవతల ద్వారా కలిగే విఘ్నాలు. ఇవన్నీ 3 రకాల విఘ్నాలు ఉంటాయి. ఇవన్నీ మనం అధిగమించాలి సాధకుడైన వాడు. ఎట్లా? శ్రద్ధ చేత, సాధన చేత, వినయం చేత, నిరంతరం సాధన చేయడం వలన, ఆ ఋషులని దేవతలని వేడుకోవడం వలన, నిరంతరం సాధన చేయడం వలన, పట్టుదల వలన ఈ అన్నిటిని మనము అధిగమించవచ్చును. ఇక నానా రకాలుగా భౌతికమైన ఉంటాయి. అప్పులు, బాధలు, ఇవి అవి, ఆరోగ్య సమస్యలు, ఇవి మనం చెప్పుకోనికే ఇట్లా శాస్త్రములు ఇట్లా చెప్పింది. కానీ మనం ఇట్లా అన్వయించుకోవాలి. ప్రపంచంలో ఉండాలంటే ఇంకా నానా రకాలుగా సమస్యలు రకరకాలుగా ఉంటాయి ఈ ప్రపంచంలో. కనుక ఈ అన్నిటిని మనం అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. సమస్య లేని వాళ్ళు ఈ ప్రపంచంలో లేదు. భూమి మీదకి వచ్చిన ప్రతి జీవికి సమస్య ఉంటుంది. కనుక అనేక రకాలుగా ఇవి ఉంటాయి. కనుక వాటిని అన్నిటిని అధిగమించి మనం సాధనలో ముందుకెళ్ళి మనం తరించాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.